మంచిని మంచే అనాలి, చెడును చెడే అనాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయం చేయాలి, ఉత్తప్పుడు డెవలప్మెంట్ ఉరికియాలి. పార్టీలు జెండాలు పక్కకు పెట్టి పబ్లిక్ అక్కడికి వచ్చే కార్యాలు చేస్తే అందరూ మెచ్చుతారు, నడుస్తారు. అందరిని కలుపుకపోతేనే కదా అభివృద్ధి చెప్పునయ్యేది. ప్రతిపక్షాలకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి, వాళ్ళు ఏం చెప్తారో వినాలి. మీటింగ్లకు బాజాప్తా విలువాలి. అల్కగా చెప్పాలంటే ఇవాళ ఆదిలాబాద్లో జరిగిన మీటింగ్ లెక్క అబ్బా. ఢిల్లీ నుండి ఇక్కడ ఎయిర్పోర్టు మంజూరు చేస్తామని ఆనాటి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 4 ఉత్తరాలు రాసినా ఈ కేసీఆర్ స్పందించలేదు. ఈరోజు గొప్ప మనసుతో ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు ఒక మాట చెప్పగానే ముందుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి గౌరవప్రదంగా అనేక సందర్భాల్లో కలిసే ప్రయత్నం చేస్తా మాట్లాడుతున్నది కాంగ్రెస్ లీడర్ కాదుల్లో ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సారు. ప్రజాపాలన విజయోత్సవాల సభకు వచ్చి నియోజకవర్గానికి కావాల్సినవి రావాల్సినవి 11 అడిగిండు సర్కార్ వాళ్ళను. యూనివర్సిటీ, ఇండ్ల పట్టాలు, గుళ్ళకు పైసలు ఇట్లా ఎన్నో అడిగిండు. ఎందుకంటే ఇది పార్టీ మీటింగ్ కాదు, గవర్నమెంట్ మీటింగ్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ ఎమ్మెల్యేకి ఏమన్నా లారుచి ఉన్నదని అన్నాడు. నేను 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి సన్నాసులకు చెప్పదలుచుకున్నా. ఈ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల అవసరాల కొరకు పోతున్నా. అట్లనే ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ నాగేష్ సార్ కూడా వచ్చి సగులని చెప్పిండు సీఎం సార్కు. రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అవి చాలా పెండింగ్ లో ఉన్నాయి. కొంత బిల్లులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. మున్పు ప్రతిపక్షం లీడర్ల పరిస్థితి ఎట్లుండనో రేవంత్ రెడ్డి సార్ చెప్పుకొచ్చిండు గిట్లా. ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు సచివాలయానికి వెళ్తే వందలాది మంది పోలీసులను పెట్టి తాళ్ళు పెట్టి కట్టేసి మీరు సచివాలయానికి రానే వద్దు, మిమ్మల్ని రానియమని నన్ను, సీతక్క లాంటి వాళ్లను తీసుకెళ్లి పోలీసులు నిర్బంధించి మా ఇంటి గేటు దగ్గర పడేసిపోయినారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. కాంగ్రెస్ ఏలువాడిలో పెట్టిన పథకాల గురించి చెప్పిండు మంత్రి వివేక్ వెంకటస్వామి సారు. మనకు సన్న బియ్యమైనా కానీ, కొత్త రేషన్ కార్డులైనా కానీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో రానివి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేస్తున్నారు. అన్ని జిల్లాలలో కూడా ఈ ఇందిరమ్మ ఇల్లులు సరిగా నడుస్తున్నాయి. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ పనులు ఏడాదిలోనే సురువు చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ కోరిన 11 చేస్తామని మాట ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్ లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. డిజైన్లు మార్చి కాళేశ్వరం కడితే 3 ఏళ్లలోనే అక్కర రాకుండా అయింది. తుమ్మడేటి కాడ పక్క కడతామన్నాడు. పేరు కాళేశ్వరం అయింది, ఊరు ఇంకెక్కడికో పోయింది. అంచనాలు 1,50,000 కోట్లయినాయి. పాపం ఊరికే పోదు అన్నట్టు ఈ రోజు ఎన్ని బాధలు పడుతుర్రో చూరు.